గుడ్ ఈవినింగ్ అండి. ప్రస్తుతం మనము గ్రాండీ కౌంటీ టెన్నెసీలో ద క్యావెన్స్ పెల్హామ్ అనే ఒక కేవ్ గుహలో ఇప్పుడే మన స్వామీజీ గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి వారితో ఈరోజు తెలుసుకుందాం ఈ యొక్క సంగీత కచేరీ గురించి, మరియు దీని యొక్క విశిష్టత ఏమిటి. స్వామి గారు నమస్కారం. స్వామి గారు, కొన్ని వందల హీలింగ్ రాగాలు చేయటం జరిగింది. మొత్తం చాలా రాష్ట్రాల్లో 100 పర్యాలు కూడా తిరగటం జరిగింది. అన్ని రాష్ట్రాల వారు కూడా పిలుస్తూనే ఉన్నారు. సమయం లేదు, ఆ టైం ప్రకారంగానే ఆ ముహూర్త ప్రకారంగా ఇవ్వాలి కాబట్టి ఆ రాగాలకి, ఆ చక్రాలకి, ఆ నర్వ్ సిస్టమ్స్కి సంబంధించిన రాగరాగిణి విద్య ఇది కేవలం ఏదో కీబోర్డు అట్లా అన్ని రాగాలు చూపించటం అనేది ఒక ఆర్కెస్ట్రా కాదు, ఇది లేక ఒక సంగీత విభావరి కూడా కాదు. ఇది సంగీతానికి సంబంధించింది కాదు, ఆర్కెస్ట్రాకు సంబంధించింది కాదు, లైట్ మ్యూజిక్ సంబంధించింది కాదు. ఇది రాగరాగిణి విద్య అనేది పురాతనమైనటువంటి విద్య. ఆ రాగరాగిణి విద్యను మళ్ళీ బయటికి తీసుకురావటం, దీని గురించి రీసెర్చ్ చేయటం జరిగింది. 20-30 ఏళ్లుగా ఇది కార్యక్రమాన్ని మేము నడుపుతున్నారు. సంవత్సరానికి 4-2 ఇట్లా మాత్రం జరుగుతాయి. ఇక్కడ గుహలో జరగటం అనేది చాలా విశేషంగా అమెరికాలో ఏర్పడింది. మామూలుగా గుహలో జరిగేటువంటి కార్యక్రమాన్ని నాదము శరీరానికి చాలా మంచిది, ధ్యానానికి చాలా మంచిది, గుహలో తపస్సు చాలా మంచిది అని ఎట్లా మనం అంతా విన్నాం కదా. గుహ అంటే ఇండియా వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటిది, చాలా పవిత్రమైనది. హిమాలయాల్లో వ్యాసుడి గుహ అంటాం కదా, అటువంటివంతా మహాత్ములు అక్కడే తపస్సు చేశారు. శంకర భగవత్పాదులు కూడా అక్కడే వెళ్ళారు. అన్ని మహాత్ములు కూడా హిమాలయ గుహలోనే వాళ్ళ యొక్క తపస్సును సాగించారు. అటువంటి గుహ అమెరికాలో కూడా ఒకటి ఉన్నది అని తెలుస్తూనే ఇక్కడికి ఈ కార్యక్రమానికి, ఈ హీలింగ్ మ్యూజిక్ కార్యక్రమానికి రావటం, గురు గుహ అనే పేరుతో ఈరోజు జరుగుతున్నది. రేపు కూడా, అంటే ఆదివారం, రేపు శ్రీచక్ర అర్చనతో పాటు అర్చన కూడా ఇక్కడే జరగటం చాలా విశేషం. గుహలోనే కూడా అందరూ కూడా తపస్సు అర్చన చేయటం. తర్వాత రెండోది వరం దేహి అనేటువంటిది చాలా అవసరంగా ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే హీలింగు నాడీని పట్టి ఆ నాడీ మీద జరుగుతుంది. అది కూడా ఆ కార్యక్రమం కూడా రేపు ఇక్కడ జరగటం అవుతున్నది. గురువుగారు, ఈ ప్రపంచం ఎంతో ముందుకెళ్ళిపోయింది. ఏఐ యుగంలో కూడా చాలామంది చూస్తున్నట్టయితే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇలాంటివి చాలా, మనం మ్యూజిక్ ఒక కాలక్షేపం కొరకే మనము వింటున్నాం, కానీ మీరు హీలింగ్ యొక్క విశిష్టతని చెప్పారు. దీనివల్ల మన యూత్కి ఎలా వింటే బాగుంటుంది, ఈ యొక్క మ్యూజిక్ ఎక్కడన్నా దొరుకుతుందా, ఎలా చేయాలి ఈ యోగా అనేది చెప్తే కూడా చాలా బాగుంటుంది గురుగారు. శిశువు నుంచి పశువు వరకు కూడా నాదం అనేది అందరికీ కావాల్సిందే. అది ఎటువంటి మ్యూజికే కానీ ఈరోజు పనికిరాదు అని అనటానికి వీల్లేదు. మ్యూజిక్, అన్ని మ్యూజిక్లే అందరికీ కావలసినటువంటివి. కాకపోతే పూర్వం ఉండినటువంటి ఒక శబ్దాలతో, వీణ శబ్దాలతో, మృదంగం శబ్దాలతో, అట్లనే వేణు శబ్దాలతో ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి శబ్దాలని, తరంగాల్ని వాళ్ళలో పాస్ చేస్తే, ఇప్పుడు యువత తరానికి కంప్యూటర్ యుగంది, ఎలక్ట్రానిక్ యుగం, వీళ్ళ జనానికి కావాలి. ఇప్పుడు ఇది మనశ్శాంతి కోసరం, కంట్రోల్ కోసరం, ఆర్షడ్ వర్గాల కంట్రోల్ కోసరం, లేక వాళ్ళ యొక్క భావాలు వికృతంగా ఉండేటువంటి భావాలు కంట్రోల్ కావటానికి నాదము చాలా ముఖ్యమైనది. అదే స్వామీజీ చేసేటువంటి కార్యక్రమం. చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. మరి శుకవనం అని కూడా మీరు పక్షులని, తర్వాత విశిష్టమైన మొక్కలను కూడా పెంచుతారు కదా, దానికి దీనికి ఏమన్నా మీ రీసెర్చ్కి ఖండితం సంబంధం ఉంది. పక్షులకి అంటే ఎగ్జోటిక్ బర్డ్స్ కొన్ని ఉన్నాయి, ఎప్పుడో వచ్చేసాయి ఇండియాకి. అవి మళ్ళీ పంపించడానికి వీల్లేదు. దాని సంతతిని రక్షించడం ఒకటి, దాని కలర్స్ రక్షించడం, దాని శబ్దాలు. ఈరోజే ఒక వీడియో పంపించారు, పాటలు పాడే స్వామీజీ. ఈరోజు రేపు ఆ వరం అనేటువంటి పక్షి పేరుతో జరుగుతుంది. ఆ పక్షి మాట్లాడిన శబ్దాలు పంపించారు ఈరోజు. హనుమాన్ చాలీసా చెప్పింది, ఓం నమో నారాయణ మంత్రాలు చెప్తాయి. అవన్నీ ఈరోజే వచ్చాయి, రేపు కూడా వేయాలనుకున్నాము. అట్లా ఆ పక్షుల కోసం కూడా
రాగాలు ఎన్నో కనిపెట్టడం. అట్లనే కుబ్జ వృక్షాలు, కిష్కింద మూలిక వనం అని చెప్పేసి కూడా ఉంది. ఈరోజు వృక్షాలన్నీ పోతున్నాయి, మీకు తెలుసు, ఇండియాలో అన్న కట్ చేసేస్తున్నారు. కొన్ని చోట్ల కొన్ని వృక్షాలే ఉండవు. అటువంటివన్నీ కూడా వృక్షాలని కూడా పెంచడం. వృక్షాలు కూడా మాట్లాడతాయి నాతో. పక్షులు ఎట్లా మాట్లాడతాయో అట్లనే వృక్షాలు కూడా, చెట్లలో ఉండే ఆకులు కూడా నాతో మాట్లాడతాయి. ఇవి సంగీతం వృక్షాలకి పక్షులకి సంబంధించింది. గురుగారు చాలా థ్యాంక్స్, చాలా విషయాలు చెప్పారు. మరియు లాస్ట్ క్వశ్చన్తో నేను ముగిస్తాను. ఇంత మీరు ఎనర్జీ ఉండడానికి మీ దినచర్య మాలాంటి యూత్ కూడా అలా ఫాలో అవి మేము కూడా చేయాలనే కోరికతో ఈ ప్రశ్న అడుగుతున్నాను నేను. మీ దినచర్య చెప్తే మేము కూడా ఫాలో అవుతాం. యోగం చేయటం దినచర్య. రెండవది వాకింగ్ చేయటం, మైళ్ళు, లేకపోతే గంటలు స్విమ్ చేయటం. ఆహారం కంట్రోలు. ఇవి ఉంటే ఎంతైనా చేయవచ్చు, ఎన్ని మైళ్ళైనా నడచవచ్చు, ఎంతైనా ఎక్కవచ్చు. ఆ యూత్ కూడా అదే చేయాలి. ఈరోజు స్వచ్ఛపడిపోతున్నారు. కారణం ఏంటి? ఎక్సర్సైజ్ లేనిది, ఆహారం ఎక్కువ తినటం, తినకపోవటం. ఇవన్నీ కూడా క్రమప్రకారంగా యోగా సిస్టమ్ ప్రకారంగా వెళితే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. పడుకునేటప్పుడు సూదింగ్ మ్యూజిక్ వినండి, ఇంకా మంచిది మీకు.